హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో నేను స్టాక్ మార్కెట్లో మనం చేసే 4 కామన్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఈ మిస్టేక్స్ ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ముందుగా ఒక చిన్న క్వశ్చన్. ఇక్కడ కనిపిస్తున్న కింద ఉన్న 2 లైన్స్ లో ఏ లైన్ మనకి పెద్దదిగా కనపడుతుంది? సో ఒకసారి మీరు ఆలోచించుకోండి, పైన ఉన్న లైనా లేకపోతే కింద ఉన్న లైనా, ఏ లైన్ మీకు పెద్దగా కనపడుతుంది? అయితే చూడగానే మనకి ఫస్ట్ ఏ లైన్ పెద్దగా అనిపిస్తుంది అంటే కింద ఉన్న లైన్ మనకి జనరల్ గా పెద్దగా అనిపిస్తుంది ఉంటుంది. అయితే నేను ఒకసారి ఏం చేస్తాను అంటే ఇక్కడున్న ఆరో మార్క్స్ ని నేను తీసేస్తాను. సో ఒక్కొక్కటిగా ఆ ఆరో మార్క్స్ ని కనుక రిమూవ్ చేస్తూ ఉంటే ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 లైన్స్ కూడా ఈక్వలే. అండ్ వాటిని మనకి దగ్గరకు తీసుకొస్తే ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది, 2 ఈక్వల్ లైన్స్. కానీ మనం డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక లైన్ పెద్దదిగా కనపడుతూ ఉంటుంది. అయితే మనం టెక్నికల్గా ఆలోచించి ఒక లాజిక్ అప్లై చేసినప్పుడు ఈ 2 లైన్స్ ఒకటే అని మనకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే ఎలాంటి లాజిక్ లేకుండా సింపుల్గా చూసినప్పుడు మనకి కింద ఉన్న లైన్ పెద్దగా కనపడుతూ ఉంటుంది అనమాట. సో అలా మనం ఎప్పుడైతే ఒక లాజిక్ లేకుండా ఏదైనా ఒక షార్ట్ కట్లో గనక మనం డెసిషన్ తీసుకున్నాము అని అంటే అలాంటి షార్ట్ కట్ రిలేటెడ్ డెసిషన్స్ని మనం హ్యూరిస్టిక్ మెంటాలిటీ అంటారు. ఎలాంటి లాజికల్ రీజనింగ్ లేకుండా మనం తొందరపాటులో చేసే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి హ్యూరిస్టిక్ మెంటాలిటీ అవుతుంది. అండ్ ఇలాంటి డెసిషన్స్ జనరల్గా మనం స్టాక్ మార్కెట్లో ఎమోషన్స్ వల్ల తీసుకుంటూ ఉంటాం. అయ్యో ఈ స్టాక్ పెరిగిపోతుందేమో, ఇది పడిపోతుందేమో అని చెప్పి ఎమోషన్స్లో మనం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మిస్టేక్స్కి మెయిన్ కారణాలు అవుతూ ఉంటాయి. అయితే దీంట్లో మనం మెయిన్గా 4 రకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటిది అవైలబిలిటీ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్. అంటే మనకు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అండ్ పాత ఇన్ఫర్మేషన్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. దీన్ని మనం టెక్నికల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డీమాట్ అనే షేర్లో ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది అని చెప్పి ఇక్కడ నాకు ఎప్పుడైతే ఒక బ్రేక్అవుట్ వస్తుందో అలాంటప్పుడు నేను డీమాట్ అనే స్టాక్ని బై చేశాను అని అనుకుందాం. అండ్ ఈ స్టాక్ని నేను బై చేసినప్పుడు రఫ్గా ఒక 3,000 రూపాయలు ఉంది అని అనుకుంటున్నాను. అయితే ఈ 3,000 రూపాయలు ఉన్న స్టాక్ని నేను ఎప్పుడైతే బై చేస్తానో దీని యొక్క టార్గెట్ నాకు 4,000 రూపాయల దాకా కనపడుతుంది. సో 1,000 రూపీస్ టార్గెట్ కోసం నేను ఈ స్టాక్ని బై చేశాను అని అనుకుంటున్నాను. కానీ ఒక 3 డేస్ తర్వాత ఈ స్టాక్ గనక అబ్జర్వ్ చేస్తే అది స్టిల్ ఇంకా 3,000 రూపీస్ దగ్గరే ఉంది. అయితే ఇంతలోపు అదానీ గ్రీన్ అనే స్టాక్ నాకు ఇంకొక బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మనం ఇక్కడ 3 రోజుల నుంచి లేదా 4 రోజుల నుంచి మనం ఈ స్టాక్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కానీ ఎలాంటి మూమెంట్ లేదు, 3-4 డేస్ ఇక్కడే ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు యూజువల్గా అంటే ఈ స్టాక్ని సెల్ చేసి డీమార్ట్ మళ్ళీ 3,000 దగ్గర బై చేసింది, 3,000 దగ్గరే 3 రోజుల తర్వాత సెల్ చేసి అదానీ గ్రీన్ అనే స్టాక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వస్తుంది, ఇమీడియట్గా 5% పెరుగుతుంది అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకుని అదానీ గ్రీన్ని మనం బై చేసుకుంటాము. అయితే ఆల్రెడీ మనం ఏదైతే పాస్ట్లో అనాలిసిస్ చేసామో ఆ అనాలిసిస్కి మనం ఇప్పుడు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అండ్ ఇప్పుడు కరెంట్గా ఏదైతే చేస్తున్నామో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సో ఈ విషయం మీకు చాలాసార్లే జరిగి ఉంటుంది. ఎప్పుడైతే మీరు పాత స్టాక్ కొనుంటారో ఆ స్టాక్ పెరగట్లేదు అని చెప్పి మీరు అమ్మిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ స్టాక్ మీ టార్గెట్ని హిట్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇలా డిఫరెంట్ స్టాక్స్లోనే కాకుండా కొన్నిసార్లు మనకి సేమ్ స్టాక్లో కూడా మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం లేదా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ యొక్క 15 మినిట్ చార్ట్ని మనం యూజువల్గా యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తున్నాం అని అనుకుందాం. అండ్ ఈ 15 మినిట్ చార్ట్లో ఇక్కడ ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ వచ్చింది. ఎప్పుడైతే మనకి ఇక్కడ డబుల్ బాటమ్ ప్యాటర్న్ వచ్చిందో యూజువల్గా మనం ఇక్కడ బై చేస్తూ ఉంటాం. అయితే ఇలా మనం బై చేసిన తర్వాత స్టాక్ ప్రైజెస్ అనేవి కొంచెం వరకు పెరిగిన తర్వాత ఇక్కడ ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది అని అనుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా ఒక పర్టికులర్ నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫెయిల్ అవుతుందేమో అని చెప్పి ఇమీడియట్గా మనం ఈ న్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేసిన 15 మినిట్ చార్ట్లో ఉన్న డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఇంకా ఫెయిల్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ మనం సెల్ చేసేస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొంచెం పడిపోగానే మళ్ళీ లాస్లో మనం సెల్ చేస్తూ ఉంటాం. బట్ అంతకుముందు ఫామ్ అయిన ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మళ్ళీ వెళ్ళి టార్గెట్ని హిట్ అవుతుందన్నమాట. సో ఇలాగా మనం ఒకసారి ట్రేడ్ చేసిన తర్వాత ఆ ట్రేడ్లో ఉన్న లాజిక్ని నమ్మకుండా మనం అప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్ని బిలీవ్ చేయడం అనేది మనం చేసే ఒక హ్యూరిస్టిక్ మిస్టేక్. సో ఇలాంటి మిస్టేక్సే కాకుండా సెకండ్గా మనం రిప్రజెంటేటివ్స్ మిస్టేక్స్ కూడా మనం చేస్తూ ఉండొచ్చు. సో ఈ రిప్రజెంటేటివ్స్ మిస్టేక్స్ అంటే జనరల్గా మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని అనుకోండి. ఆ ఫ్రెండ్ యొక్క సిమిలర్ ఫీచర్స్తో ఇంకొక వ్యక్తి ఎవరైనా పరిచయం అయితే అంతకుముందు ఫ్రెండ్ కనుక తను మంచితనం లేకపోతే కైండ్
కైండ్నెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పర్సన్కి ఉన్నాయి. సిమిలారిటీస్ ఎప్పుడైతే ఫేస్లో సిమిలారిటీస్ కనబడతాయో నేచర్లో కూడా మనకి సిమిలారిటీస్ ఉంటాయి అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. అలాగే స్టాక్ మార్కెట్లో రిప్రజెంటేటివ్స్ అంటే స్టాక్ న్యూస్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి న్యూస్ వాళ్ళని మనం సిమిలారిటీస్తో కంపేర్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఈ న్యూస్ ఛానల్స్ ఏం చేస్తాయి అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక స్టాక్ 10% పెరిగింది లేదా 10% పడింది అని అంటే ఎందుకు పెరిగింది ఎందుకు పడింది అని చెప్పి మనకి రీజన్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట. ఈ రీజన్స్ చెప్పినప్పుడు వీళ్ళ మీద ఒక మనకి ట్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి ట్రస్ట్ ఫామ్ అవుతుందో ఈ రిప్రజెంటేటివ్స్ని ఎక్కువగా బిలీవ్ చేయడం స్టార్ట్ చేసి నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఈ స్టాక్ 10% పెరుగుతుంది లేదా 30% పెరుగుతుంది అని చెప్పినప్పుడు మనం దాన్ని జస్ట్ బిలీవ్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే యాక్చువల్గా ఇలా బిలీవ్ చేయడంలో తప్పు లేదు, కానీ బ్లైండ్గా బిలీవ్ చేస్తే అది ఒక మెంటల్ హ్యూరిస్టిక్ సిండ్రోమ్ అవుతుంది. అలా కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ని వాడుకొని మనం రీసెర్చ్ చేసి అండ్ అలాగే అనాలిసిస్ చేసి అప్పుడు మనకి కరెక్ట్గా అనిపించింది అని అంటే అలాంటప్పుడే మనం ఆ ట్రేడ్ని తీసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. బట్ మనలో ఉన్న మెంటల్ హ్యూరిస్టిక్ నేచర్ ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడైతే మనం ఒక ఇన్ఫర్మేషన్ విన్నామో అది కరెక్టే దీన్ని నమ్మేసేయాలి అని చెప్పి బ్లైండ్గా డెసిషన్ తీసుకోమని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే షార్ట్ కట్స్ తీసుకోవడం అలవాటు అవుతుంది కాబట్టి. అలాంటి షార్ట్ కట్స్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నెక్స్ట్ మనం జనరల్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎఫెక్ట్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటారనమాట. సో ఏంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టాక్ని రీసెంట్గా ఎప్పుడైనా ట్రేడ్ చేసినప్పుడు ఒక 100 రూపాయలకి బై చేసామని అనుకుందాం. మన ఎక్స్పెక్టేషన్ ఇది 120 రూపీస్కి వెళ్ళిన తర్వాత మనం సెల్ చేయాలి అని అనుకున్నాం. కానీ ఈ స్టాక్ వచ్చేసి 70 రూపీస్ దాకా పడిపోయింది. అప్పుడు మనం ఓకే ఈ కంపెనీ మంచి కంపెనీయే, ఎప్పటికైనా సరే మనకి రివర్స్ అవుతుంది, ఇది పెరుగుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ మనం యావరేజ్ చేసుకుంటాం. బట్ ఈ స్టాక్ మళ్ళీ 50 రూపీస్ దాకా పడిపోయింది. అండ్ ఈ 50 రూపీస్ దాకా పడిపోయినప్పుడు ఇందులో ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్లో నెగిటివ్ న్యూస్ వచ్చింది అని అనుకుందాం. అలాంటప్పుడు మనం భయపడిపోయి ఇక్కడ మనం సెల్ చేస్తాం. అంటే మనం 50% లాస్ తీసుకుంటాం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ కనుక మనకి ఎప్పుడైనా జరిగితే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ఒక మంచి స్టాక్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 5000 రూపీస్లో బై చేయాలి అని అనుకున్నాము. కానీ అప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కొనలేదు అని అనుకుందాం. బట్ ఆ స్టాక్ మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో 2000 రూపాయల దాకా పడింది. బట్ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి అంతకుముందు జరిగిన ఎఫెక్ట్ అంటే ఈ కేసు మనకు ఒకసారి గుర్తొస్తుందన్నమాట. మనం 100లో కొన్నాము, 70లో యావరేజ్ చేసాం, బట్ 50 దాకా పడింది అని. అలాంటప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే సరే 5000 నుంచి 2000 దాకా పడ్డది కదా, 1000 రూపాయల దాకా పడుతుంది అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకొని ఇక్కడ బై చేయాలి అని అనుకుంటాం. అంటే స్టాక్ ప్రైజెస్ ఎప్పుడైతే పడిపోతున్నాయో అలాంటప్పుడు ఇంకా పడుతుంది అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాము. బట్ ఈ స్టాక్ ఏం జరగచ్చు అంటే 2000 నుంచి రివర్స్ అయిపోయి అలాగే పెరిగిపోయావు. సో గతంలో జరిగినవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి అని చెప్పి మనం ఒక మెంటల్ డెసిషన్ అనేది తీసుకుంటూ ఉంటాము. సో ఇలాంటి మిస్టేక్స్ మనం జనరల్గా చేస్తూ ఉంటాం. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ మిస్టేక్ మనం చేసేది ఏంటి అంటే యాంకరింగ్, అంటే ఎలాంటి కంపారిజన్ చేయకపోవడం. మనకి జనరల్గా ఏదైనా న్యూస్లో ఫస్ట్ ఒక స్టాక్ గురించి చెప్పారు అంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ స్టాక్ని మనం బై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్. ఎందుకు ఆ స్టాకే మనం తీసుకోవాలి? మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి. సో చాలా ఉన్నప్పుడు ఎందుకు వై ఓన్లీ దట్ వన్ స్టాక్ అనేది మనం తెలుసుకోవాలి. యూజువల్గా మనం న్యూస్ ఛానల్స్లో చూస్తున్నా లేదా న్యూస్ పేపర్స్లో చదివినా, ఆర్టికల్స్లో చదివినా, లేకపోతే ఏవైనా పోస్టులు చదివినా కూడా ఏదైతే స్టాక్ ఆల్రెడీ ఒక 10% పెరిగిందో లేకపోతే ఒక 10% పడిందో అలాంటి స్టాక్స్నే ఎక్కువ మంది హైలైట్ చేస్తూ దాని మీద మాత్రమే న్యూస్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ న్యూస్ వెనకాల ఉన్న రీజన్ అనేది మనకి చాలా వరకు కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఆ పర్టికులర్ స్టాక్ని ఇమ్మీడియట్గా బై కానీ సెల్ కానీ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. సో ఇలాంటి ఇమ్మీడియట్ రెస్పాన్సెస్, షార్ట్ కట్స్ లేదా మన హ్యూరిస్టిక్ నేచర్ని తగ్గించుకుంటేనే కానీ మనం ప్రాఫిటబుల్గా ఉండలేము. సో అందుకని మరి ఇలాంటి షార్ట్ కట్స్ డెసిషన్స్ మనం తీసుకోకుండా మనల్ని మనం బెటర్ చేసుకుంటూ ఉండాలి. సో మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి అండ్ ఈ షార్ట్ కట్స్ని యూస్ చేసి మిస్టేక్స్ చేయకుండా ఉండడం కోసం మనం చేయాల్సిన స్టెప్స్ 4 ఉంటాయి. సో అందులో మొదటిది స్లో డౌన్. సో ఏమీ తొందర లేదు, మనకి మార్కెట్ అనేది ఎప్పుడూ ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటుంది. ఒకసారి ఒక 1 వీక్ టైం తీసుకొని అబ్జర్వ్ చేయండి. మన స్టాక్ మార్కెట్లో ఒక పర్టికులర్ రోజున 10% కంటే ఎక్కువ పెరిగే స్టాక్స్ ఎన్ని ఉంటున్నాయి, -10% కంటే ఎక్కువ పడిపోయే స్టాక్స్ ఎన్ని ఉంటున్నాయి అని అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు మీకు 10% కంటే ఎక్కువ పెరిగే స్టాక్స్ అట్లీస్ట్ ఒక 5 కనపడుతూనే ఉంటాయి. సో అందుకనే మీరు ఏదైనా ఒక న్యూస్లో ఇమ్మీడియట్గా ఈ స్టాక్ పెరుగుతుంది అని చెప్తే కంగారు పడి వెంటనే కొనాల్సిన అవసరం లేదు. దీన్ని ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే, మనకి తెలిసిన పాయింట్స్ని మనం కంపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం బై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ స్లో డౌన్ ప్రాసెస్లో మనం మెయిన్గా చేయాల్సింది
ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఒక న్యూస్ని వింటున్నామో లేదా ఒక పర్టికులర్ స్టాక్ మనకి పెరుగుతుంది అని చెప్పి మనకి ఒక ఫస్ట్ టైం వింటామో, అలాంటప్పుడు ఆ స్టాక్ని మనం ఎందుకు బై చేయాలి అనేది మనం ఒక రీజన్ రాసుకోవాలన్నమాట. అండ్ ఈ రీజన్ ఎప్పుడైతే మనం రాస్తూ ఉంటామో అలాంటప్పుడు మనకి కొంచెం టైం పడుతుంది ఎందుకు అనేది మనం ఆలోచిస్తాము. అండ్ ఇలాగ మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో అలాంటప్పుడు మనం ఎమోషన్స్ లేకుండా మనం ట్రేడ్ చేసుకోగలుగుతాం. బట్ ఇప్పుడు మార్కెట్లో ఏమవుతుంది, మనం ముందు ఒక న్యూస్ ఛానల్ పెట్టుకుంటాము, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాము, ఒకవైపు అది రన్ అవుతూ ఉంటుంది. ఆ లోపు మనకి ఏదో ఒక న్యూస్ రావడం వల్ల ఇప్పుడు మనకి ఏముంది, జస్ట్ ఒక మౌస్ని తీసుకొని క్లిక్ చేస్తే చాలు. అండ్ ఈ సింపుల్ క్లిక్ వల్ల మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా కాకుండా మనకి న్యూసే కాదు, కొన్నిసార్లు మనకి టెక్నికల్ రీజన్స్ కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక స్టాక్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, అది మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్లో మూవ్ అవుతూ ఉంది. అండ్ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ మనకి వచ్చేసింది. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చిందో ఇమ్మీడియట్గా మనం బై చేస్తూ ఉంటాం. బట్ నా సజెషన్ ఏంటి అంటే, ఇమ్మీడియట్గా మనం బై చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నోట్ చేసుకుందాం. ఇలాగా ఒక టెక్నికల్ ప్యాటర్న్ వచ్చింది, దానివల్ల నేను ఇక్కడ బై చేస్తున్నాను. అండ్ ఇక్కడ బై చేసేటప్పుడు స్టాక్ ప్రైస్ 100 రూపీస్ ఉంది, 120 రూపీస్ టార్గెట్ అండ్ 95 రూపీస్ మనకి స్టాప్ లాస్ అని చెప్పి ఒకసారి బుక్లో నోట్ చేసుకున్న తర్వాత, అలాంటప్పుడు కనుక మనం వెళ్ళి బై ఆర్డర్ కనుక మనం ప్లేస్ చేసాము అని అనుకోండి, అలాంటప్పటికి మేబీ ఈ స్టాక్ ఆల్రెడీ 105కి వెళ్ళిపోవచ్చు. బట్ సమ్హౌ మనం 105 నుంచి 120 రూపీస్ దాకా టార్గెట్ ఉంది. బట్ యూజువల్గా ఏం జరుగుతుంది ఫేక్ సిగ్నల్స్ టైంలో అని అంటే, ఇక్కడ బై సిగ్నల్ 100 రూపీస్ దగ్గర జనరేట్ చేసిన తర్వాత జస్ట్ ఒక 20-30 సెకండ్స్లోనే ఆ స్టాక్ 103, 104 దాకా వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయి మళ్ళీ నార్మల్ ట్రెండ్కి వచ్చి చాలా షార్ప్గా పడిపోతూ ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే ఇలాగ రాస్తున్నారో ఆ రాస్తున్న టైంలో మీరు స్లో అవుతారు. ఆ స్లో అయ్యే టైంలో ఒకవేళ ఫేక్ సిగ్నల్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే, ఆ ఫేక్ సిగ్నల్స్లో ఇరుక్కోకుండా ఉండి మనం రైట్ ట్రేడ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఐడెంటిఫై ది గోల్. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రతి ఇండివిజువల్కి వాళ్ళ డిఫరెంట్ గోల్స్ ఉంటూ ఉంటాయి. అండ్ ఆ గోల్స్ ప్రకారం మేబీ ఒక పర్సన్ ఒక పర్టికులర్ ఇయర్లో 15% నుంచి 30% వరకు రిటర్న్స్ సంపాదించాల్సిన అవసరం ఉండదు. అయితే ఇలా గ్రో అయ్యే ప్రాసెస్లో ఆ ఇండివిజువల్కి ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ ట్రేడింగ్ ఆపర్చునిటీలో తను మొత్తం క్యాష్ని పెట్టాలి అని అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే అలాంటి మొత్తం క్యాష్ని పెట్టాలి అని అనుకుంటున్నారో, ఒకవేళ అది కరెక్ట్ అయితే మనకి ఎంత పర్సంటేజ్ రిటర్న్స్ వస్తాయి అండ్ ఒకవేళ రాంగ్ అయితే నాకు ఎంత పర్సంటేజ్ లాస్ వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఇన్ కేస్ మనం ఆ పర్టికులర్ ట్రేడ్లో ఒక 10% కనుక మన క్యాపిటల్ లూజ్ అయ్యాము అని అంటే, మనం ఆ ఇయర్లో సంపాదించాల్సిన 15-30% కాస్త నెక్స్ట్ లెవెల్ నుంచి మనకి 25-40% అవుతుంది. సో అప్పుడు మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి కదా. సో అందుకని మొత్తం క్యాష్ని తీసుకెళ్ళి మనం ఒకసారి పెట్టకూడదు. అంటే ఇక్కడ మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏదైనా ట్రేడ్ చేసేటప్పుడు ఒకవేళ కరెక్ట్ అయితే మనకి ఎలా ఉంటుంది సిచ్యువేషన్, మన ఫినాన్షియల్ సిచ్యువేషన్, అదే ఒకవేళ మనం రాంగ్ అయితే ఎలా ఉంటుంది ఫినాన్షియల్ సిచ్యువేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడమే కాదు, ఇందాక మనం స్లో డౌన్ ప్రాసెస్లో చూసాం కదా, అది నోట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మన ట్రేడ్ సక్సెస్ అయితే మన ప్రాఫిట్ ఎంత, అండ్ ఇన్ కేస్ మన ట్రేడ్ లాస్ అయితే లాస్ ఎంత అనేది మనం ఫస్టే నోట్ డౌన్ చేసుకుంటే, అలాంటప్పుడు మన గోల్ని కూడా మనం రీచెక్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ రిస్క్ అనేది మనం తీసుకోవచ్చా లేదా అనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇంత ఆలోచించాం కాబట్టే జనరల్గా మనం సింగిల్ క్లిక్ చేస్తే లేదా ఒక టిక్ చేస్తే మనకి ఇప్పుడు బై సెల్ అయిపోతూ ఉండడం వల్ల రోజుకి 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్ మేకింగ్లోనే ఉంటాం. అయితే మరి రోజుకి అన్నిసార్లు ట్రేడ్ చేయాలంటారా ప్రాఫిట్ సంపాదించడం కోసం? మీరే ఆలోచించండి. అండ్ నెక్స్ట్ మనలో మనం చేసుకోవాల్సిన కరెక్షన్ ఏంటి అంటే, ప్రాసెస్ యువర్ ఎమోషన్స్. దీంట్లో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, న్యూస్ అండ్ ప్రైస్ కి మధ్యలో ఉండే రిలేషన్. ఎప్పుడైతే ఒకసారి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిందో అలాంటప్పుడు స్టాక్ ప్రైస్ పెరగచ్చు. అండ్ కొన్నిసార్లు మనకి న్యూస్ పాజిటివ్ ఉన్నా స్టాక్ ప్రైస్ పడచ్చు. కొన్నిసార్లు నెగిటివ్ న్యూస్కి స్టాక్ ప్రైస్ పడచ్చు అండ్ నెగిటివ్ న్యూస్కి స్టాక్ ప్రైస్ పెరగచ్చు. అంటే ఇక్కడ సింపుల్గా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, న్యూస్ పాజిటివ్ వస్తే స్టాక్ ప్రైస్ పెరగచ్చు, పడచ్చు, 2 ఛాన్సెస్ ఉంటాయి. నెగిటివ్ వస్తే పెరగచ్చు, పడచ్చు, 2 ఛాన్సెస్ ఉంటాయి. మరి ఆ మాత్రం దానికి మనం న్యూస్ చూడడం ఎందుకు? మన మైండ్కి ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం, ఒక ఎడిక్టివ్నెస్ కోసం మనం న్యూస్ చూస్తామే తప్ప, యాక్చువల్గా ప్రెజెంట్ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఏ రోజు ఏ స్టాక్ అయితే ఒక 10% పెరిగిందో, లేకపోతే ఏ రోజు ఏ స్టాక్ అయితే 10% పడిందో అలాంటి వాటికి రీజన్స్ చెప్తూ ఉంటారు. కానీ ఈ పర్టికులర్ స్టాక్స్ యొక్క ఫ్యూచర్ని ముందుగానే ప్రిడిక్ట్ చేయలేరు. అందుకని మనం ఎప్పుడైతే సెర్చ్ చేస్తున్నామో అలాంటప్పుడు 52 వీక్స్ హై, టాప్ గెయినర్స్, టాప్
లూజర్స్ ఇలాంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ఎందుకంటే అవే స్టాక్స్లో ఒకరోజు ఒక న్యూస్ పాజిటివ్గా రియాక్ట్ అయితే రెండో రోజున అదే న్యూస్ నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఫైనల్గా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రికగ్నైజ్ ఆల్ ఆర్ నథింగ్. ఒకవేళ పట్టించుకుంటే అన్నిటినీ పట్టించుకోండి, లేదా దేన్ని పట్టించుకోవద్దు. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే జనరల్గా మనకి ఏదో ఒక స్టాక్ రికమెండేషన్ వచ్చింది. సో యూజువల్గా ఒక కంపెనీ పెరుగుతుంది అని అన్నప్పుడు ఆ సెక్టార్లోనే చాలా కంపెనీస్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ సెక్టార్లో మరి ఈ కంపెనీయే నెంబర్ 1 కంపెనీయా, లేకపోతే వేరే స్టాక్ ఇంకా బాగా పెరుగుతుందా అని చెప్పి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత కనుక మనం ట్రేడ్ చేయగలిగితే మనం ఆబ్వియస్గా బెస్ట్ ఆపర్చునిటీని తీసుకోగలుగుతాం. అందుకనే మీకు ఏదైనా ఒక స్టాక్ గురించి తెలిసినప్పుడు కేవలం ఆ ఒక్క స్టాకే ఉంటుందా, ఉండదు కదా, వేరే స్టాక్స్ కూడా ఉంటాయి. కాబట్టి దాంతో ఒకసారి కంపేర్ చేసుకున్న తర్వాత మనం కనుక డెసిషన్ తీసుకుంటే అలాంటప్పుడు మనం చేసే ట్రేడింగ్ మిస్టేక్స్ అనేవి చాలా వరకు దూరం అయిపోతాయి. సో ఇన్ని పాయింట్స్లో మనం కామన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం జనరల్గా ఏదైనా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని విన్నా, లేకపోతే కొత్త టెక్నిక్ ఏదైనా నేర్చుకున్నా ఇమ్మీడియట్గా అప్లై చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటాం. బట్ ఆ ఇమ్మీడియట్ నేచర్ని తగ్గించుకొని స్లో డౌన్ అయ్యి మనం చేసే ప్రాసెస్ని కనుక ఒకసారి రాసుకొని ఆ రాసుకునే ప్రాసెస్లో దాన్ని కొంచెం అనాలిసిస్ చేసుకున్న తర్వాత కనుక మనం ట్రేడ్ చేస్తే మనం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కన్సిస్టెంట్గా గ్రో అవ్వగలుగుతాం. అయితే ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా 100% సక్సెస్ రేట్ అనేది ఉండదు. ఒక్కొక్కసారి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి లాస్ వస్తూ ఉంటుంది. రెండింటిని యాక్సెప్ట్ చేయాలి. బట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలి. కానీ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అనేది మనం అనుకున్న టైంలో రాదు. కొన్నిసార్లు 10% ప్రాఫిట్ గంటలో రావచ్చు, కొన్నిసార్లు 5% ప్రాఫిట్ నెల రోజులు పట్టచ్చు. మనం దానికి సంబంధించిన టైం అనేది పూర్తిగా దానికి ఇచ్చినప్పుడే దాని రిజల్ట్ అనేది మనం పూర్తిగా తీసుకోగలుగుతాం. అందుకనే ఎంతవరకు కుదిరితే అంతవరకు ఇంట్రాడే ట్రేడ్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇంట్రాడేలో టైం మన చేతిలో లేదు. సో మన చేతిలో లేని టైంని మనం కంట్రోల్ చేయాలి అని అనుకుంటే అలాంటప్పుడే మనం ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాం. సో హోప్ ఈ వీడియో ద్వారా మనం చేసే సిల్లీ మిస్టేక్స్కి సొల్యూషన్ మీకు దొరికింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.